बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। कुंतुम खैर उम्मतिन खरजत लिन्नासि तअमरूना बिल मअरूफ व तन्हौना अनिल मुनकर व तु'मिनूना बिल्लाह वलो आमन अहलुल किताबि लकाना खैरुल लहुम मिनहुमुल मुमिनूना व अक्सरुहुमुल फासिकून। लन यज़ुर्रूकुम इल्ला अज़न व इन युक़ातिलूकुम युवल्लूकुमुल अदबार सुम्म ला यंसरून। సదకల్లాహుల్ అజీమ్। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను। సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు। ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథమైనటువంటి విశ్వప్రభు అల్లాహ్ పంపిన చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 110, 111 2 వాక్యాల అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది। సోదర సోదరిమణులారా, ఈ వాక్యాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను। విశ్వప్రభు అల్లాహ్ మానవాళికి మార్గదర్శకత్వాన్ని తన ప్రవక్తలు మరియు తన గ్రంథాల ద్వారా చూపించడం జరిగింది। అంతేకాకుండా మానవులందరికీ ఒక మార్గదర్శకత్వంగా నిలవడం కోసము యూదులు అనే ఒక జాతిని కూడా ఎన్నుకోవడం జరిగింది। యూదులు ఎవరు అంటే మూసా అలైహిస్సలాం, మోషే ప్రవక్త వారి యొక్క అనుచరులు। వీరిలో అనేక మందిని దైవము తన ప్రవక్తలుగా పంపడం జరిగింది। అనేక గ్రంథాలను కూడా వీరికి ప్రసాదించడం జరిగింది। వీరిని మానవులందరికీ కూడా మార్గదర్శకత్వంగా ఉండాలి, మీరు గురువులుగా ఉండాలి, ప్రపంచానికి మార్గాన్ని మీరు చూపించాలి అని వారిని నిర్దేశించడం జరిగింది। కానీ సహజంగా సోదరులారా, ఎప్పుడైతే ఒకరి మీద మనము బాధ్యతలను అప్పగిస్తామో ఆ బాధ్యతను అతను సక్రమంగా నిర్వర్తించకపోతే ఏ విధంగా అయితే అతనిని ఆ బాధ్యతల నుండి తొలగిస్తామో అదేవిధంగా యూదు జాతి ప్రజలు కూడా మరి అహంకారానికి లోనైపోయేవారు। దైవం మమ్మల్ని స్పెషల్గా ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు, స్వర్గము మా కోసమే మరి వ్రాసి పెట్టాడు, మేము ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఆయన ఏమి పట్టుకోడు, మాకు ఒకవేళ నరక శిక్షను విధించినా కొద్ది రోజులు మాత్రమే, తిరిగి మేము స్వర్గంలోనికి వెళ్ళిపోతాము, ఎందుకంటే స్వర్గము మా కోసమే దైవం తయారు చేశాడు, మేము దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి బిడ్డలము అని వారు గర్వానికి అహంకారానికి లోనైపోయారు। దీని కారణంగా వారు ఇతరుల మీద అనేక దౌర్జన్యాలు, దమనకాండను కొనసాగించేవారు। దైవం మమ్మల్ని ఇతరుల విషయంలో ఏమి కూడా పట్టించుకోడు అని చెప్పి ఇప్పటికీ కూడా మనము కొంతమందిని చూస్తుంటాము, మేము ఉన్నత వర్గాల వారము, మేము గొప్ప వాళ్ళము, ఇతరుల గురించి ఏమి చేసినా కూడా దైవం మమ్మల్ని ఏమాత్రం కూడా పట్టుకోడు అని చాలామంది ఈ విధంగా గర్వానికి పోతుంటారు। అదేవిధంగా యూదు జాతి ప్రజలు కూడా మరి దైవం మమ్మల్ని ఎన్నుకున్నాడు, మేము చూజన్ పీపుల్, మమ్మల్ని మేము ఎన్నుకున్నటువంటి ప్రజలము, దైవానికి ఎంతో ఇష్టలైన వాళ్ళము, దగ్గరైన వాళ్ళము అని వాళ్ళు గర్వానికి పోయేవారు, అహంకారానికి లోనైపోయేవారు। అందుకనే వారి అహంకారాన్ని అణచడానికి, వారి గర్వాన్ని భంగం చేయడానికి దైవం ఏం చేశాడు అంటే వారు చాలా తక్కువగా భావించే ఒక జాతి నుండి చివరి ప్రవక్తను ఉద్భవింపజేయడం జరిగింది। వారు చాలా తక్కువగా భావించే ఇస్మాయిల్ జాతి ప్రజల నుండి మరి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరి దైవము పుట్టించడం జరిగింది। ఇది వారి గర్వాన్ని అణచడం అన్నమాట। సోదరులారా, ఏ విధంగా అయితే వారికి అప్పగించినటువంటి బాధ్యత నుండి వారు మరలిపోయారు, మానవులందరికీ కూడా మీరు మరి మార్గదర్శకులుగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి అని
వాళ్లకు బోధించినప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే తమ బాధ్యతల నుండి వాళ్ళు సరిగ్గా నిర్వర్తించలేదో దైవం వాళ్ళను ఆ బాధ్యతల నుండి తొలగించి ఆ బాధ్యతను ప్రవక్త ముహమ్మద్ వారిని అనుసరించే వారికి ఇవ్వడం జరిగింది. అందుకనే ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక నుండి ప్రపంచంలో మానవులందరికీ కూడా మార్గాన్ని చూపించడం కోసము, వారి సంస్కరణ కోసము మిమ్మల్ని నేను తీసుకురావడం జరిగింది అని ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ వారిని విశ్వసిస్తారో వారిని ఉద్దేశించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఇంతకీ ప్రవక్త ముహమ్మద్ వారిని ఏమని విశ్వసించాలండి సోదరులారా? ఎందుకంటే ఈ విశ్వాసం అనేది చాలామందికి దీని అర్థం లోతుగా తెలియక ప్రతీది కూడా విశ్వాసమని భావిస్తుంటారు. దైవాన్ని పైనుండి క్రిందకు వచ్చాడు అని భావించడం కూడా విశ్వాసమే, లేదంటే దైవానికి భార్య బిడ్డలు ఉన్నారు అని నమ్మడం కూడా విశ్వాసమే. ఈ విధంగా మేము ఏ పని చేసినప్పటికీ కూడా, ఏ పాపం చేసినప్పటికీ కూడా మమ్మల్ని దైవం పట్టుకోడు, ఎందుకంటే మా పాపాల బాధ్యతలను వేరెవరు మోస్తారు అని భావించడం విశ్వాసమే. అనేక రకాల విశ్వాసాలు మనకు కనబడుతుంటాయి. కాబట్టి విశ్వాసము అంటే సోదరులారా, నేను అనేక సందర్భాలు చెప్తున్నాను, ఈ సృష్టికి కర్త ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆయనకు సాటి సమానము లేదు, ఆయన మానవుడు కాదు అని నమ్మడమే నిజమైనటువంటి విశ్వాసం. మరి ప్రవక్త ముహమ్మద్ వారిని ఏమని విశ్వసించాలి? దైవంగా విశ్వసించాలా? దేవుని అవతారంగా విశ్వసించాలా? దేవుని కుమారునిగా విశ్వసించాలా? ఏమని విశ్వసించాలి? ప్రవక్త ముహమ్మద్ వారు తన అంతిమ సమయంలో ఒక సందర్భంలో ఈ విధంగా చెప్పారు, ఓ ప్రజలారా, నేను మీకు ఒక విషయాన్ని బోధిస్తున్నాను, అనుక్షణం కూడా జ్ఞాపకం పెట్టుకోండి. అదేమిటంటే, నాకంటే ముందు గతించినటువంటి ప్రజలు తమ ప్రవక్తలను ప్రభువులుగా దైవాలుగా మార్చుకొని మార్గాన్ని తప్పిపోయారు. నేను మిమ్మల్ని వారిస్తున్నాను. ముహమ్మదును మీరు ప్రపంచం ముందు దేవుని దాసునిగా, ఆయన భక్తునిగా మాత్రమే సాక్ష్యం ఇవ్వండి. అంతకు తప్ప మీరు నాకు ఏమాత్రం కూడా ఎక్కువ స్థానాన్ని ఇవ్వకండి. అల్లాహ్ నాకు ఏ స్థానాన్ని అయితే ప్రసాదించాడో ఆ స్థానాన్ని నుండి నన్ను అదే స్థానాన్ని ఇవ్వండి తప్పించి ఒక్క పూచిక పుల్ల కూడా ఎక్కువ తక్కువ చేయకండి అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ వారు తన అనుచర సమాజానికి వారించడం జరిగింది. సోదరులారా, ఆయన ఆ బోధన కారణంగానే ఈ రోజున ప్రతి ముస్లిం సోదరుడు ప్రవక్త ముహమ్మద్ వారి పట్ల ఆకాశమంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా, గుండెల నుండి ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఆయనను దైవంగా ఎంత మాత్రం కూడా భావించడు, దేవుని అవతారంగా భావించడు, దేవుని కుమారుడుగా భావించడు. కేవలం ఆయన దేవుని గురించి తెలియజెప్పినటువంటి ఒక మహాపురుషునిగా మాత్రమే, ఒక గురువుగా మాత్రమే ఆయనను మరి ప్రేమిస్తాడు తప్పించి ఆయనను ఎంత మాత్రం కూడా ఆరాధన చేయడు, ఎంత మాత్రం కూడా పూజలు పునస్కారాలు ఆయనకు చేయడు. కేవలము ఆ సృష్టి ప్రభు అల్లాహకు మాత్రమే చేస్తాడు. సోదరులారా, సృష్టి ప్రభు అల్లాహ్ తెలియజేస్తున్నాడు, మానవులందరికీ కూడా మార్గాన్ని చూపించడం కోసము, వారి సంస్కరణ నిమిత్తము నేను మిమ్మల్ని రంగంలోనికి తీసుకుని వచ్చాను. ఇంతకుముందు ఈ బాధ్యత ఇజ్రాయెల్ జాతి ప్రజలకు, యూద ప్రజలకు ఉండేది, కానీ వారు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. ఎంత గొప్ప గురుతర బాధ్యతను వారికి అప్పగించడం జరిగిందో ఆ బాధ్యత నుండి వారు మరలిపోయారు. వారు గర్వానికి లోనైపోయారు. స్వర్గం మా కోసమే, దైవం మమ్మల్ని ఎంత మాత్రం కూడా పట్టుకోడు అని వారు గర్వానికి లోనైపోయారు. అందుకుని దైవము వాళ్లను ఆ బాధ్యతల నుండి తొలగించాడు. ఆ బాధ్యతలను ప్రవక్త ముహమ్మద్ వారిని ఎవరైతే మరి అనుసరిస్తారో, విశ్వసిస్తారో వారి మీద ఈ బాధ్యతను పెట్టడం జరిగింది. వారు చేసే పనులు ఏమిటి? 2 పనులు చేయాలి. ఒకటి ఏమిటంటే, సంస్కరణ కోసము వారు రంగంలోనికి తీసుకుని రాబడ్డారు. వారు చేసే 2 పనులు ఏమిటంటే, మంచిని ఆజ్ఞాపించాలి, మరి ప్రజలను చెడు నుండి ఆపాలి. సోదరులారా చూడండి, ఈ 2 పనులు కూడా మీరు చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఈ సృష్టికి కర్త ఒక్కడే అని విశ్వసిస్తారో, ఎవరైతే ఈ చరాచర సృష్టికి దైవం కేవలం ఒక్కడే అని విశ్వసిస్తారో, ప్రవక్త ముహమ్మద్ వారు దేవుని దాసులు మరియు ఆయన ప్రవక్త అని ఎవరైతే విశ్వసిస్తారో వారి మీద 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మంచిని ఆజ్ఞాపించడము. సోదరులారా, మరి గతంలో మనము విన్నటువంటి వాక్యాలను నేను చెప్పడం జరిగింది. మంచి అంటే చాలా రకాల మంచులు ఉన్నాయి. అన్నిటికంటే మంచి ఏమిటంటే మరి
ప్రజలకు దైవాన్ని గురించి బోధించడము, సృష్టికర్తను గురించి బోధించడము, సృష్టికర్తను విడిచి మిథ్యా దైవాల ఆరాధనలో కూరుకుపోయినటువంటి ఈ విధంగా ఈ దాస్య సంకెళ్లకు లోనైపోయినటువంటి ఈ మానవాళిని నిజమైనటువంటి దైవాన్ని గురించి తెలియచెప్పడము, దైవాన్ని మరి ప్రజలకు దైవాన్ని చేర్చడము, వారికి ఆ దైవానికి దగ్గర చేయడం గురించి ప్రయత్నం చేయడమే నిజమైనటువంటి మంచి సోదరులారా. ఎందుకంటే మనిషి తన దైవాన్నే అతను తెలుసుకోకపోతే, తన సృష్టికర్తని అతను తెలుసుకోకపోతే అతను ఎంత మంచి చేసినప్పటికీ కూడా అది వ్యర్థమైపోతుంది. దైవము ప్రళయ దినాన్న వారి కర్మలను తీసుకుని బూడిద మాదిరిగా ఎగురు వేసేస్తాడు. ఏ మాత్రం కూడా విలువ అనేది ఉండదు వారి కర్మలకు. ఎందుకంటే తమ దైవాన్ని వారు విశ్వసించలేదు, తమ సృష్టికర్తని వారు నమ్మలేదు, వారు తెలుసుకోలేదు, వారు గ్రహించలేదు. కాబట్టి సోదరులారా, మన దైవాన్ని, మన సృష్టికర్తను గురించి మనము గ్రహించడము, ఆయన యొక్క గుణగణాల గురించి మనము తెలుసుకోవడము, వాస్తవ దైవం యొక్క భావనల గురించి మనము తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి పని. అదే నిజమైనటువంటి జ్ఞానము. ఈ విషయాన్ని గురించి మనకు బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి వాక్యం కనబడుతుంది. అదేమిటంటే యెహోవాను గురించినటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానము అని. కాబట్టి మన దైవాన్ని గురించినటువంటి జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. నిజంగా మనము అనేక రకాల జ్ఞానాలను సంపాదిస్తూ ఉంటాం. శాస్త్ర సాంకేతిక రంగాలలో మరి రకరకాల డిగ్రీలు చదివి మనము గొప్ప గొప్ప జ్ఞానాలను మనం సంపాదిస్తూ ఉంటాము. కానీ సోదరులారా, మన దైవం గురించి మనం తెలుసుకోకపోతే మనం సంపాదించినటువంటి జ్ఞానము ఏ పాటి ఒకసారి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మన పుట్టుకకు, మన చావుకు, మన జీవితానికి కారణమైన వాడు ఎవరి కారణంగా మనము మన తల్లి గర్భంలో పిండాన్ని పోసుకుని మరి చక్కటి రూపును దిద్దుకుని బయటకు పడుతున్నాము. బయటపడిన తర్వాత రకరకాల అనుగ్రహాలు పొందుతున్నాము. ఎవరి కారణంగా మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాము? ఆ సృష్టి ప్రభువును గురించి ఆలోచన చేసి ఆయనను గుర్తించడం, ఆయనను తెలుసుకోవడం అనేది మనిషి ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ విషయాన్ని మనము ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని తర్వాతే మిగతా జ్ఞానం అంతా కూడా. కాబట్టి ప్రాపంచిక జ్ఞానాన్ని తప్పనిసరిగా మనం సంపాదించాలి. ఆ ప్రాపంచిక జ్ఞానం పునాది దైవ జ్ఞానమై ఉండాలి. మన దైవాన్ని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానము మనము కలిగి ఉండాలి. నీ దైవం ఎవరు అనగానే వెంటనే మనకు నా దైవం కేవలం ఒక్కడు మాత్రమే, ఆయన చావు పుట్టుకలకు అతీతుడు, ఆయన మానవుడు కాడు, ఆయనకు భార్య బిడ్డలు మరి ఏ సంతానము లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కూడా కాడు, మరి ఆయన సాటి సమానం ఎవరు కూడా లేరు, ఆయన లాంటి వాడు కానీ ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేడు అని అతనికి వెంటనే ఆ ఆలోచన వచ్చేయాలి. ఎవరైనా అడిగినప్పటికీ కూడా వెంటనే అతను ఈ విధంగా చెప్పగలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి దైవ భావన. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక మాటను ఇక్కడ సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, ఈ గ్రంథ ప్రజలు విశ్వసించి ఉన్నట్లయితే వారికి మేలు కలిగి ఉండేది. ఇక్కడ గ్రంథ ప్రజలంటే ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలను పొందినటువంటి ప్రజలు అని. అంటే క్రైస్తవ సోదరులు, యూద సోదరులు, ఇంకా ఎవరెవరి వద్దకైతే దైవ గ్రంథం వచ్చిందో వారందరినీ కూడా గౌరవ సూచకంగా దైవము గ్రంథ ప్రజలని సంబోధించడం జరుగుతుంది. వారు విశ్వసించి ఉన్నట్లయితే వారికి మేలు కలిగి ఉండేది. సోదరులారా, ఇక్కడ చూడండి, అదేమిటండి గ్రంథ ప్రజల్లో విశ్వాసము లేదా, దైవం ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడు అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, సూటిగా చెప్పాలి అంటే విశ్వాసము అనగానే చాలా రకాల విశ్వాసాలు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా విశ్వాసంగా మనం భావిస్తుంటాము. కానీ క్రీస్తు మాటలను ఒకసారి మనము మననం చేసుకున్నట్లయితే, నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు అన్నారు. కాబట్టి క్రీస్తు యేసును ఎవరైతే పంపారో ఆ సృష్టి ప్రభు అల్లాహను గురించినటువంటి సరైనటువంటి విశ్వాసమే నిజమైనటువంటి విశ్వాసం. అదేమిటంటే ఆయన ఒక్కడు అని సాటి సమానము లేనివాడు అని విశ్వసించడము, ఆయన పంపినటువంటి ప్రవక్తల యొక్క మాటలు వినడము, అది నిజమైనటువంటి విశ్వాసము. కాబట్టి సోదరులారా, గ్రంథ ప్రజలలో విశ్వాసము కలిగి ఉన్నవారు ఉన్నట్లయితే వారికి మేలు కలిగి ఉండేది. వారు నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండలేదు. ఈ రోజున గ్రంథ ప్రజలు మనము చూస్తున్నాము, చాలామందిని
కానీ విశ్వాసులుగా చెప్పుకునే వాళ్ళు చాలామంది మనకు కనబడుతుంటారు. కానీ అనేక రకాల విశ్వాసాలు ఈ రోజున బయలుదేరిపోయాయి. గ్రంథాలను పరిశీలన చేసినట్లయితే దైవం ఒక్కడే అన్న విశ్వాసం మనకు కనబడుతుంది. కానీ ఆచరణకు వచ్చేసరికి అనేక రకాల విశ్వాసాలు మనకు కనబడుతుంటాయి. మరి అదే విషయాన్ని దైవం ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. గ్రంథంలో ఏదైతే విశ్వాసం ఉన్నదో గ్రంథాలను పరిశీలన చేయండి. అనాది నుండి ఉన్నటువంటి వేదోపనిషత్తుల దగ్గర నుండి భగవద్గీత, బైబిల్ గ్రంథాలు, ఖురాన్ వరకు కూడా ఏ విశ్వాసం అయితే ఉన్నదో ఆ విశ్వాసాన్ని మీరు అనుసరించండి. అదేమిటి? ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని విశ్వసించడము, ఒకే దైవాన్ని ఆరాధన చేయడము. దీనిని లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అరబీ భాషలో పిలుస్తారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి ఉండండి. ఆ విధంగా మీరు కలిగి ఉన్నట్లయితే మీకు మేలు జరుగుతుంది, లేనట్లయితే మీరు నష్టపోతారు అని దైవం ఇక్కడ మరి చాలా సూటిగా మన యొక్క ఈ విశ్వాసం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నాడు. సరే సోదరులారా, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటి పట్ల మనము ఆలోచన చేసి ఆచరణ చేసే విధంగా అల్లాహ్ దైవం మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని, సత్యాన్ని తెలుసుకునే అనుసరించే ఆ ధైర్యాన్ని మనకు ప్రసాదించాలని, అల్లాహ్ అందరికీ కూడా మంచిని చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.